ఇగ్నోలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అండ్ మనకు 2025లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మనకు డిసెంబర్ సెషన్లో మనకైతే నోటిఫికేషన్ వస్తుందండి. సో చాలా స్టూడెంట్స్ ఓపెన్ బీఎడ్ వితౌట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అండ్ మనకు ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అండ్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ మనకు నవంబర్ ఆర్ డిసెంబర్ సెషన్లో మనకు ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ జనవరిలో మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ తీస్తారు, క్యాస్ట్ పరంగా మార్క్స్ పరంగా తీసి ప్రతి రీజనల్ సెంటర్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అన్ని ప్రాపర్గా ఉంటాయి, మీకైతే అడ్మిషన్ ఇస్తారు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో చాలా మంది ఇక్కడ వితౌట్ ఎలిజిబిలిటీ చాలా మంది అప్లై చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీజు వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నానో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో బీఎడ్ చేద్దాం అనుకుంటే మీకు ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో మీరు ఓపెన్ డిగ్రీ అయినా రెగ్యులర్ మోడ్లో చేసినా సరిపోతుంది. సో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో డిగ్రీలో కూడా మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ రావాలి. సపోజ్ మీకు డిగ్రీలో 50% లేకపోయినా ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి మీరు పీజీ పాస్ అయ్యి ఉంటారు కదా, అంటే డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు, మీకు డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ రాకపోయినా పీజీలో 50% ఉన్నా నో ప్రాబ్లం. సో అండ్ ఇక్కడ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో నాన్ డిగ్రీ వాళ్ళు, బీటెక్ గ్రాడ్యుయేట్స్, మీకు మినిమం 55% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇది ఎవరికి? ఓసీ క్యాండిడేట్స్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు. అండ్ అదర్ కేటగిరీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు, వీళ్ళందరికీ ఒక 5% రిలాక్సేషన్ ఉంటుంది మార్క్స్లో. సో డిగ్రీలో కనీసం 45% ఆఫ్ మార్క్స్ రావాలి అండ్ మనకు బీటెక్లో అయితే 50% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. సో నేను చెప్పింది ఫస్ట్ జనరల్ కేటగిరీ అండ్ ప్రతి పర్సంటేజ్లో 5% తీసేస్తే వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ. డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఆర్ బీటెక్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ కొంతమంది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, ఫార్మసీ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఇలా కొన్ని కోర్సెస్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. మీరు ఈ ఓపెన్ బీఎడ్ కాదు, రెగ్యులర్ మోడ్లో కూడా బీఎడ్కి నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. మనకి ఏదైతే నార్మల్ హెడ్సెట్కి ఉన్న ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ మాత్రమే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. సో అలాంటి వాళ్ళు మీరు డిఎడ్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఉంటే డిఎడ్ చేసుకోండి, ఆ టీటీసీ చేసుకోండి. ఈ బీఎడ్కి అయితే మీరు నాట్ ఎలిజిబుల్. నార్మల్ డిగ్రీ బీటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ ఎలిజిబుల్. సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్ అంటే మనకు ఎన్సిటి ద్వారా ఏదన్నా ఒక కోర్స్ మీరు రెగ్యులర్ మోడ్లో చేసి ఉండాలి. ఆ కోర్సెస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది. అది కూడా ఫేస్ టు ఫేస్ మోడ్. ఎవరైతే ఓపెన్లో చేసిన వాళ్ళు ఉంటారో ఓపెన్లో చేసిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అండి. రెగ్యులర్ మోడ్లో చేసిన వాళ్ళే ఉండాలి. సో ఇక్కడ కొన్ని ఎన్సిటి కోర్సెస్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అందులో ఏదో ఒక కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ డిఎడ్, సో మీరు నార్మల్ డిఎడ్ చేసినా స్పెషల్ డిఎడ్ చేసినా, సో డిఎడ్ అన్న టీటీసీ అన్న డైట్ అన్న అన్నీ ఒకటేనండి, డిఎల్ఈడి అన్న. సో టీటీసీ ఆర్ డిఎడ్ చేసిన వాళ్ళు రెగ్యులర్ మోడ్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ డిఎడ్ చేయకపోయినా డిపిఎస్సి, సో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. సో తెలంగాణ 1 or 2 కాలేజ్లో ఈ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకు డీపెడ్ బీపెడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు అండ్ మనకు బీటీసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎన్సిటి ప్రోగ్రాంలో ఒక్క ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ. డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి, ఏదో ఒక ఎన్సిటి ద్వారా ఫేస్ టు ఫేస్ మోడ్లో ఒక కోర్స్ చేసి ఉండాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఇన్ సర్వీస్లో మీరు ఉండాలి. అంటే ఇన్ సర్వీస్ టీచర్ అన్నట్టు మీరు, అంటే మీరు ఏదో ఒక స్కూల్లో డిఎడ్ చేస్తే మీరు స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉండాలి. ఆర్ మీరు డీపెడ్ బీపెడ్ చేసినా మీరు ఒక టీచర్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయినట్టే. సో ఏదో ఒక స్కూల్లో మీరు ఇన్ సర్వీస్గా చేస్తూ ఉండాలి, అంటే మీరు టీచింగ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఓన్లీ డిఎడ్ ఉంది, నేను ఎక్కడ కూడా టీచింగ్ చెప్తలేను అంటే కుదరదు, నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కి ఎలిజిబుల్, ప్రైవేట్ మేము ఎలిజిబుల్ అంటే బోత్ ఫర్ గవర్నమెంట్ అండ్ టీచర్. మీరు గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. డిగ్రీ ఉండాలి, ఏదో ఒకటి ఎన్సిటి ద్వారా రెగ్యులర్ మోడ్లో ఒక కోర్స్ చేసి ఉండాలి అండ్ ఏదో ఒక స్కూల్లో మీరు టీచర్ అయి ఉండాలి. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నో ప్రాబ్లం. ఏదో ఒక స్కూల్లో మీరు ప్రైమరీ వాళ్ళకి కావచ్చు ఆర్ ఏదో ఒక స్కూల్ పిల్లలకు చెప్తూ ఉండి రికగ్నైజ్డ్ స్కూల్లోనే మీరు చెప్తూ ఉండాలి. సో ఇవి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. సో ఇప్పుడు వచ్చేసి మనకు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత
మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి కౌన్సిలింగ్ టైంలో. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీకైతే ఎలిజిబుల్ ఉండదండి. సో ఇక్కడ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏదైతే ఫార్మేట్ ఉంటుందో అదే విధంగా మనకి ఇగ్నో యూనివర్సిటీ కూడా ఒక ఫార్మేట్ ఇస్తుంది. ఇగ్నో వాళ్ళే ఇస్తారు ఆ ఫార్మేట్. మనకు ఎంఈఓ డిఓ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏ స్కూల్లో అయితే చెప్తున్నారో ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాత్రమే మీకు అది ఇస్తారు. సో మనకు నోటిఫికేషన్లో ఇగ్నో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది బయట ప్రింట్ తీపించుకొని దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ నేమ్, సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, స్కూల్ నేమ్, సో ఎంత సర్వీస్ ఉంది, ఏ సబ్జెక్ట్స్ చెప్పారు, మీ శాలరీ ఎంత, సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చెప్పారు, ఏ ఇయర్ వరకు చెప్తున్నారు, సో ఏ క్లాస్ చెప్తున్నారు, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ప్రిన్సిపల్కి సంబంధించిన సైన్, మీ స్కూల్ స్టాంప్ అన్నీ వేయించి అది మీరు కౌన్సిలింగ్లో ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీరు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మినిమం 6 months అయితే ఉండాలి. అంటే మీరు ఇన్ సర్వీస్లో ఉన్నట్టు ప్రూఫ్ చూపించాలి. అంటే మీరు డిఎడ్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఏదో ఒక స్కూల్లో ప్రూఫ్గా మినిమం 6 months ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అన్నట్టు ప్రూఫ్ ఇస్తేనే మీకైతే ఓపెన్ బిఎడ్కి ఛాన్స్ ఇస్తారండి. సో ఇది మెయిన్ పాయింట్. సో కొంతమంది 2 years ఉండాలా అని అడుగుతారు. 2 years అయితే ఏం అవసరం లేదు. మినిమం 6 months ఎక్స్పీరియన్స్తో మీరు టీచింగ్లో ఉన్నట్టు ప్రూఫ్గా ఇస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమంది ప్రైవేట్ టీచర్స్ వితౌట్ డిఎడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మీరు పిల్లలకి చెప్పాలంటే డిఎడ్ కోర్స్ ఉండాలి. వితౌట్ డిఎడ్ కోర్స్ 99% టీచర్స్ అందరూ స్కూల్స్లో చెప్తారు. మీరు ఓపెన్ బిఎడ్కి నాట్ ఎలిజిబుల్. మీరు రెగ్యులర్ మోడ్లోనే బిఎడ్ వేసుకోవాలి, ఎందుకంటే మీకు డిఎడ్ సర్టిఫికేట్ లేదు. అండ్ ఎవరైతే మీరు కొంతమంది ఉంటారు లైక్ మేము ఏదో ఒక మాకు ప్రైవేట్ స్కూల్ తెలుసు అక్కడికి వెళ్ళి మేము ఈ ఫార్మేట్ తీసుకుంటామంటే తీసుకోవచ్చు, కాకపోతే నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ప్రతి స్కూల్కి ఒక యూడైస్ నంబర్ ఉంటుంది. మనకు డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, వాళ్ళు వెరిఫై చేస్తారు. ప్రతి స్కూల్కి ఒక యూడైజ్ ఉంటుంది. అందులో మీరు టీచింగ్ చెప్తున్నట్టు ప్రూఫ్గా మీ అటెండెన్స్, మీ డీటెయిల్స్, అది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర కావచ్చు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర మీ డేటా ఉంటుంది. అక్కడ ఒక యూడైజ్ నెంబర్ ఉంటుంది. ఆ యూడైజ్ నెంబర్ ఈ సర్టిఫికేట్ మీద మనం పెట్టాలి. అంటే మీ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు ప్రతి స్కూల్కి ఒక యూడైజ్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేస్తారు. అది ఎంటర్ చేసిన తర్వాత ఆ స్కూల్లో ఎంతమంది టీచింగ్ చెప్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అందులో మీ నేమ్ కావచ్చు, మీ డేటా లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అందుకే నిజంగా మీరు టీచింగ్ చేస్తున్నారు, డిఎడ్ ఉంది, ఒక రికగ్నైజ్ స్కూల్ గవర్నమెంట్ ప్రైవేట్లో ఉంటే ఎలిజిబుల్. సో జస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నా నాట్ ఎలిజిబుల్ అండి. సో మీరైతే నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. జస్ట్ ఎక్స్పీరియన్స్, డిఎడ్ చేయాలి, డిగ్రీ ఉండాలి, ఏదో స్కూల్లో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ టీచింగ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే బీఎడ్కి చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 55,000 ఉంటుంది మనకు 2 yearsకి కలిపి. ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అట్లాంటి ఏముండవు, ఇది ఓపెన్ డిస్టెన్స్ కాబట్టి. సో 2 years మనకు ప్రోగ్రామ్ ఉంటుంది. 5 years వరకు మనం ఆ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ బట్ట మనం 5 years వరకు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మెరిట్ లిస్ట్ పెడతారు. అంటే క్వాలిఫై అయిన వాళ్ళకు కొంతమందిని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీ రీజనల్ సెంటర్స్లో మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ ఒరిజినల్ 10th, ఇంటర్, డిగ్రీ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఎక్కడ చదువుతున్నారు, లైక్ ఎక్కడ చెప్తున్నారు దానికి సంబంధించింది మీరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దాని తర్వాత అన్ని ప్రాపర్గా వెరిఫై అయిన తర్వాత మీకు ఫైనల్ అడ్మిషన్ అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీడియం వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం అయితే ఉండదు. తెలుగు మీడియం కావాలంటే మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది ఆల్ ఓవర్ నేషనల్ వైడ్ కాబట్టి ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ డ్యూరేషన్ మనకు ఓపెన్ బిఎడ్ 2 years కోర్స్ ప్రోగ్రామ్. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ 100 marks ఉంటుంది. సో ఎంసీక్యూ క్వశ్చన్సే 2 hours టైం ఉంటుంది. అండ్ ఇక్కడ సిలబస్ వచ్చేసి అందులో ఉండే సబ్జెక్ట్స్ జనరల్ ఇంగ్లీష్ 10 marks, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ 20 marks, ఎడ్యుకేషన్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 marks, టీచింగ్, లెర్నింగ్ అండ్ స్కూల్ 25 marks. సో ఇవి వచ్చేసి సెక్షన్ ఏలో ఉన్న సబ్జెక్ట్స్, ఇవన్నీ అందరికి కామన్ ఉంటాయి. అండ్ సెక్షన్ బి వచ్చేసి మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ నుంచి ఏదో ఒక సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవాలి ఎగ్జామ్ రాసే ముందు. సో ఇందులో ఒక 5 subjects ఉంటాయి. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ. ఈ 5 subjects నుంచి మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో ఏదో ఒక సబ్జెక్ట్ మీరైతే అందులో తీసుకొని మీరైతే అది ఆప్ట్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు అడుగుతుంది, అది అప్లై చేసుకుంటే ఇది ఒక 20 marks, ఇది ఒక 80 marks. ఓవరాల్గా 100 marksకి మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీ రీజనల్ సెంటర్, అంటే ఎగ్జాంపుల్ మనకు రీజనల్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణకి, అదే ఏపీకి సపరేట్ ఉంటుంది. అలా ప్రతి స్టేట్కి ఒక రీజనల్ సెంటర్ ఉంటుంది. అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ ప్రాపర్గా మీరు టీచింగ్ చేస్తున్నారు లేదా,
ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, యూడైజ్ నెంబర్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకైతే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇగ్నోలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డిసెంబర్ ఆర్ జనవరి లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా వస్తుంది, కాకపోతే ఇయర్ కొద్దిగా లేట్ అయింది. అది కూడా డిసెంబర్ ఆర్ జనవరి లోపు మనకు వస్తుంది. అది కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి, ఎలాంటి వేరే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇదే ఎలిజిబిలిటీ ద్వారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.